క్రొత్త నిబంధన పుస్తకము 27 పుస్తకాలు. 1 సువార్తలు 4, చరిత్ర 1, పత్రికలు 21, ప్రవచనం 1, మొత్తం 27 పుస్తకాలు. క్రొత్త నిబంధన పుస్తకాలు క్రీస్తు శకం 50 నుండి 100 సంవత్సరాల మధ్య 27 పుస్తకములుగా వ్రాయబడిన. పాత నిబంధనలో అతిపెద్ద పుస్తకం కీర్తనలు 150 అధ్యాయాలు. అతి చిన్న పుస్తకము ఓబద్య. అతి పెద్ద పుస్తకము కీర్తన 119వ అధ్యాయం. అతి చిన్న అధ్యాయము కీర్తన 117. అతి పెద్ద అధ్యాయము కీర్తన 119వ అధ్యాయము. అతి చిన్న అధ్యాయము కీర్తన 117వ అధ్యాయం. మధ్య అధ్యాయం యోబు 29వ అధ్యాయం. నూతన నిబంధనలో అతిపెద్ద పుస్తకము లూకా సువార్త. అతి చిన్న పుస్తకము 2వ యోహాను పత్రిక. అతి పెద్ద అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయము. అతి చిన్న అధ్యాయము ప్రకటన 15వ అధ్యాయము. మధ్య అధ్యాయము రోమా 13వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథము అంతటి మధ్యలో ఉన్నటువంటి వచనం, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. 8 బైబిల్ కాలములు, పరిపాలనలు, ప్రవక్తలు. మొదటిది నిబంధన కాలము అబ్రహాము, నాయకుల కాలము మోషే సమూయేలు వరకు, రాజుల కాలము సౌలు దావీదు సొలొమోను వరకు, అన్యరాజ్యాల కాలము పట్టబడిన ఇశ్రాయేలు యూదా రాజ్యము వరకు. 5 క్రీస్తు కాలము. 6 సంఘస్థాపన కాలము. 7 ప్రపంచ సువార్తీకరణ కాలము. 9 పాత నిబంధన ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆదికాండం, సృష్టి ఆరంభము, నిర్గమాకాండం, ప్రయాణం ప్రారంభం, లేవియాకాండం, లేవీయుల పని, పరిచర్య, అర్పణలు, ఆహార పద్ధతులు, ఆచారాలు, ఆచరించవలసిన ఆజ్ఞలు, సంఖ్యాకాండం, ప్రజాగోత్రముల సంఖ్య, యాజకుల సంఖ్య, ద్వితీయోపదేశకాండము, 2వ ఉపదేశం, ధర్మశాస్త్ర సారాంశము. 10 చారిత్ర గ్రంథాలు. 1 యెహోషువ, వాగ్దాన భూమి స్వాధీనం. 2 న్యాయాధిపతులు, ఇశ్రాయేలీల అవిధేయత శిక్ష. 3 రూతు, నమ్మకత్వానికి బహుమానం.